10,000 8,000కు అడిగేవాళ్ళు లేరు. అలాంటిది మీరు అదే మా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పరిపాలన ఉన్నప్పుడైతే ఖచ్చితంగా దాన్ని గిట్టుబాటు ధరకి కొని దాన్ని పెట్టుకునే విధంగా మా జగన్మోహన్ రెడ్డి చేసినారు. మీరు చేసినారా? మీరు కేంద్రానికి మా జగన్మోహన్ రెడ్డి గుంటూరు కోసం అంటే కేంద్రం పోతారు. అటు వ్యవసాయ శాఖ మంత్రి కానీ లేరు. ఊగినే మీ డబ్బా ఛానల్లో చెప్పుకున్నారు తప్ప ఎక్కడ ఆయన పోయి మళ్ళా వ్యవసాయ శాఖ మంత్రిని కలిసింది లేదు ముఖ్యమంత్రి గారు. ఊగిన మీరు ఇక్కడ ఆయన అచ్చెన్నాయుడు గారు ఊగినే పాయ మా చంద్రబాబు నాయుడు పోయినాడు అక్కడ రైతులది అంతా మొత్తం మాట్లాడే ఎక్కడ మాట్లాడినాడు మీ చంద్రబాబు నాయుడు ఎక్కడన్నా? మీరు పోయిండేది ఎక్కడ? ఏం చేసేకపోయినారు? అక్కడ బీజేపీ ఢిల్లీలో బీజేపీ ముఖ్యమంత్రిని ప్రమాణ స్వీకారకు పోయినారు మీ పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు నాయుడు గారు. దాన్ని మీరు శాఖగా చూపి రైతుల మీద చెప్పేసినారు. మీరు ఏదన్నా ఉంటే ప్రజా సమస్యల మీద పోరాటాలా అనే విధం ప్రతిపక్షం ఉండాలంటే మీకు కానీ విలువ పెరుగుతుంది. మాకు ఒకటే కాదు, ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష పార్టీ ఉంటేనే మీ సమస్యలు మీ తప్పేదో ఏదో మేము అక్కడ చెప్తాం కాబట్టి మీకు కానీ విలువ మీరు సరి చేసుకుంటారు. అలాంటిది ఆడ అసలు మాట్లాడేవాళ్ళు లేకపోతే మీరు అసెంబ్లీని ఏం నడుపుతారు, ఏం చేస్తారు? మేము ఒకటే చెప్తున్నాం, మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వండి. మేము ఖచ్చితంగా 11 మంది ఎమ్మెల్యేలు వచ్చి మీ అంత సమయం నెల ఇస్తారా 2 నెలలు ఇస్తారా? ప్రతి ఒక్క రోజు మేము మా సమస్యలు, మా కాన్స్టిట్యూన్సీ సమస్యలు, మా ప్రజల సమస్యలు, మా ప్రజల గోడు ప్రతి ఒక్కటి వినిపించే విధంగా మేము మాత్రం ఖచ్చితంగా పోరాటం చేస్తాము. మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మేము అక్కడ వచ్చి ఏం చేయలేము, మాట్లాడలేము. మేమేం చేయాలా? ఒక్క నిమిషంగా నీకుంటే మా అధినాయకుడు ఏం మాట్లాడతాడు అక్కడ వచ్చి? ఇప్పుడు ప్రతిపక్ష నాయకుని ఇస్తే ఆ ముఖ్యమంత్రికి టైం ఉంటుంది, ఈయనకి అదే టైం ఉంటుంది, మాట్లాడతారు సమస్యలు అక్కడ మాట్లాడతారు. అందుకోసమే ఈరోజు మా అధినాయకుడు అక్కడ ఇవ్వలేరు కాబట్టే మీరు ఏం మాట్లాడతారు అసెంబ్లీలో బయట ప్రెస్ మీట్ పెట్టి మీ సమస్యలు ఏముండే అవన్నీ మొత్తము బయట అందరూ జనాలకు తెలుపుతున్నాడు. కాబట్టి మీరు అదే గౌరవపదంగా అసెంబ్లీలో ఇస్తే ఇదే మాట అసెంబ్లీలో మాట్లాడుతాను మా నాయకుడు. అందుకోసమే మిమ్మల్ని ఒకటే అడిగేది, మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము ఒక్కటే అడిగేది, ప్రతిపక్ష హోదా ఇవ్వండి. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధైర్యమేమో మేము అసెంబ్లీలో చూపిస్తాం.